ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అసలు ఏమైందంటే రోజు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నెంబర్స్ తీసుకొని మెసేజ్లు చేసుకోవడం ఇలా జరిగేటప్పుడు నాకైతే ఒక అమ్మాయి క్లోజ్ అయిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. ఆ డెసిషన్ ఏంటంటే, కొత్త ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ పరిచయం చేయించుకుంటారు కాబట్టి, సో వాడి ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేయించాడు, నా ఫ్రెండ్స్ని వాడికి పరిచయం చేయించా. ఈ గ్యాప్లో మాకు తెలిసిన ఒక అబ్బాయి కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. సో వాడు కూడా మాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అనమాట. సో ఇట్లా సాగుతూ ఉన్నింది. మేము ఫ్రీక్వెంట్గా బ్రేక్ టైమ్స్లో, లీజర్ పీరియడ్స్లో మేము మాట్లాడుకోవడం, బయటకు వచ్చి కారిడార్స్లో మాట్లాడుకోవడం ఇలా జరుగుతూ ఉన్నింది. ఆ తర్వాత రోజు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నెంబర్స్ తీసుకొని మెసేజ్లు చేసుకోవడం, డైలీ కాలేజీకి వచ్చేటప్పుడు కాల్ మాట్లాడడం ఇలా జరిగేటప్పుడు నాకైతే ఒక అమ్మాయి క్లోజ్ అయింది. వాడికి క్లోజ్ అయింది, ఇంకొక వాడికి కూడా క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే, ఇది నేను చాలా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. మేము చేసిన తప్పులు మీరు చేయకండి. లైఫ్లో చాలా మీరు నేర్చుకోవాలి. మేము ఈ బీటెక్ వచ్చిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే, మేము ముగ్గురం క్లోజ్ అయ్యాం. క్లోజ్ అయిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. ఆ డెసిషన్ ఏంటంటే,